తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. ఈరోజు మరొక మంచి నవలతో మీ ముందుకు వచ్చానండి. అది అందమైన మనసు. రాసిన వారు శ్రీమతి అంగలూరి అంజనీదేవి గారు. మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మన వీడియోస్ని మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఇక ఆలస్యం చేయకుండా మనము కథల్లోకి వెళ్ళిపోదాం. జనరల్ సర్జన్గా డాక్టర్ వినీల్కి మంచి పేరుంది. అతని వయసు 27 ఏళ్ళు. పేషెంట్లను చాలా ఓపిగ్గా, ప్రేమగా చూస్తాడు. వాళ్ళు చెప్పింది శ్రద్ధగా వింటాడు. నవ్వుతూ మాట్లాడుతూ మందులు రాస్తాడు. అతను అలా నవ్వుతూ మందులు రాస్తున్నప్పుడే వాళ్ళకి సగం వ్యాధి తగ్గినట్లవుతుంది. పైగా ఆ హాస్పిటల్ కూడా డాక్టర్ వినీల్ లాగే చాలా ప్రశాంతంగా ఉంటుంది. పేషెంట్లు బయటకి వెళ్ళాక మెడికల్ షాప్లో మందులు కొంటూ డాక్టర్ని పొగడటం వినీల్ తండ్రి హర్నాథరావు అప్పుడప్పుడు వింటుంటాడు. ఒక మంచి డాక్టర్గా తన కొడుకు అంత గొప్పగా ఎదగడం, పేషెంట్ల రద్దీ పెరగడం చూస్తుంటే హర్నాథరావుకి ఆనందంగా ఉంటుంది. నిజానికి ఆ హాస్పిటల్ కట్టించటం అనేది ఆయన డ్రీమ్. వినీల్ ఎంఎస్ చేస్తున్నప్పుడే హాస్పిటల్ కట్టించాలనుకున్నాడు. అనుకున్న వెంటనే స్థలం కొన్నాడు. డిస్ట్రిక్ట్ అండ్ హెల్త్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తీసుకున్నాడు. వినీల్ ఇచ్చిన డిజైన్ ప్రకారమే హాస్పిటల్ కట్టించాడు. వినీల్ ఓపీ అయ్యాక తన కారులో ఇంటికెళ్ళాడు. ఇంటికెళ్ళగానే ఫ్రెష్ అప్ అయ్యి తన గదిలో కూర్చుని మెడికల్ జనరల్ బుక్ పట్టుకున్నాడు. నివేద కాఫీ తెచ్చి ఇచ్చింది. నివేద వినీల్ వాళ్ళ మేనత్త కూతురు. నివేదను చూడగానే అమ్మ గుర్తొచ్చింది వినీల్కి. అమ్మకి ఇంకా కాలునొప్పి తగ్గలేదా నివేద? నువ్వొచ్చావు? నేను హాస్పిటల్కి వెళ్లే ముందు నొప్పి కాస్త తగ్గిందని చెప్పింది. ఇప్పుడెలా ఉంది? అడిగాడు వినీల్. అత్తయ్య పడుకునే ఉంది బావా. నువ్వు రాగానే కాఫీ ఇమ్మని చెప్పింది. నొప్పి ఇంకా తగ్గినట్లు లేదు. అందుకే నన్ను పంపింది పైకి అంది నివేద. సరే, కాఫీ కిందకొచ్చి తాగుతాను. ముందు అమ్మని చూడాలి అంటూ గదిలోంచి బయటకొచ్చి గబగబా మెట్లు దిగాడు వినీల్. అతని వెంట ఆమె కూడా మెట్లు దిగింది. వాళ్ళని చూడగానే వినీల్ తల్లి సత్యవతి లేచి కూర్చుంది. వినీల్ వెళ్ళి అమ్మ పక్కన కూర్చున్నాడు. ఎలా ఉందమ్మా అన్నాడు. నివేద బాగా కంగారు పడుతోంది వినీల్. ఉదయం నుండి నన్నే కనిపెట్టుకొని ఉంది. నా కోసం కాలేజీకి కూడా వెళ్ళలేదు. తను లెక్చరర్గా కాలేజీలో జాయిన్ అయ్యి గట్టిగా 10 రోజులు కూడా కాలేదు. వద్దని ఎంత చెప్పినా వినలేదు. నువ్వైనా చెప్పు, నాకేం కాదని అంది నివేద వైపు మందలింపుగా చూస్తూ సత్యవతి. వినీల్ నివేద వైపు చూశాడు. ఏం కాదు, తగ్గిపోతుంది. రేపటి నుండి కాలుకి ఫిజియోథెరపీ చేపిద్దాం. ఒక వారం రోజులు చేయిస్తే తగ్గిపోతుంది. ఆ తర్వాత మెట్లు కూడా ఎక్కగలుగుతుంది. నువ్వు రేపు కాలేజీకి వెళ్ళు అన్నాడు వినీల్. అలాగే బావా అంది నివేద. వినీల్ సత్యవతితో మాట్లాడుతుంటే హరినాథరావు వచ్చాడు. భార్యను పలకరిస్తూ కొడుకు పక్కన కూర్చున్నాడు. నివేద వెళ్ళి అందరికీ కాఫీ తెచ్చింది. వాళ్ళు కాఫీ తాగుతూ హాస్పిటల్ గురించి మాట్లాడుకుంటుంటే నివేద తన గదిలోకి వెళ్ళింది. నివేద గదిలోకి వెళ్ళగానే అలైక్య ఫోన్ చేసింది. అలైక్య, నివేద ఒకే కాలేజీలో బీటెక్ చేశారు. ఇద్దరూ చాలా క్లోజ్గా ఉంటారు. ఇద్దరిది ఒకే వయసు, 23. కాకపోతే అలైక్యకు పెళ్ళి అయింది, నివేదకు కాలేదు. అంతే తేడా. నివేద వెంటనే కాల్ లిఫ్ట్ చేసి, చెప్పవే అలైక్య అంది. నాకీ హౌస్ వైఫ్ జాబు నచ్చట్లేదు వేదా. అస్సలు వర్కౌట్ కావట్లేదు. నేను కూడా నీలాగే జాబ్ చేస్తాను. మీ కాలేజీలో నాకు కూడా ఏదైనా లెక్చరర్ పోస్ట్ ఉంటే చూడు, వచ్చి జాయిన్ అవుతాను అంది అలైక్య. ఏమైంది అలైక్య? ఎందుకలా మాట్లాడుతున్నావు? మల్లికార్జున్ ఏమైనా అన్నాడా అడిగింది నివేద అనుమానంగా. మల్లికార్జున్ అలైక్య భర్త. మల్లికార్జున్ ఏమంటాడు? ఏమీ అనడు. నేనేమైనా మాట్లాడితేగా అనటానికి. మళ్ళీ అంటే నాకు చాలా భయం తెలుసా. అందుకే అతని ముందు నేనేం మాట్లాడను. ఏం మాట్లాడినా నీతోనే. కానీ నాకు అతను నచ్చటం లేదు. ఎందుకు నచ్చటం లేదు? ఎందుకంటే ఏం చెప్పాలి,
నేనేం కావాలని మనసులో అనుకుంటానో అవి తీసుకురాడో, ఏవేవో తెస్తాడో. అవి ఎవరికి కావాలి? అవి కూడా వెంటనే తేడో. ఎప్పుడో తనకి వీలున్నప్పుడు, తను ఖాళీగా ఉన్నప్పుడు తెస్తాడో. అప్పుడు ఎవరికి కావాలి? నేనేమైనా వాటి కోసం ముఖం వాచి ఉన్నానా? నాకేం అవసరం లేదో. అసలు మల్లికి నేనంటే లెక్క లేదో, ఇంట్రెస్ట్ లేదో. నా వల్ల కాదు అతనితో అంది అలేఖ్య. నివేద మాట్లాడలేదు. ఏంటి మాట్లాడవు? అడిగింది అలేఖ్య. ఏం మాట్లాడాలి? నేనేం మాట్లాడినా ఈ విషయంలో నీకు నచ్చదు అంది నివేద. అలా అని మాట్లాడవా? అది కాదు అలేఖ్య, అతనేదో బిజీగా ఉండి నీకేం కావాలో తేలేకపోవచ్చు. ఈరోజు కాకపోయినా రేపు తెస్తాడుగా. ఆ మాత్రం ఓపిక లేకుంటే ఎలా? నీకు నచ్చకపోవటం, నీ వల్ల కాకపోవడం ఏముంది ఇందులో అన్నది. నువ్వు అతన్ని సమర్థించకు వేదా. అతను మారాలి. అతను మారితేనే నా మాటకు విలువ, ప్రాధాన్యత ఇస్తాడో. అప్పుడు నాకేం కావాలో అడిగి తెలుసుకుంటాడో. నేను ఏమడిగినా వెంటనే తెస్తాడో. లేకుంటే నా బ్రతుకంతా ఇలాగే ఉంటుంది అన్నది. సరే మార్చవే. నీ మాట నేనెందుకు కాదనాలి? నాకు మారతాడా అంది అలేఖ్య. నీకు మారడా అంటే? నా మొగుడిని నువ్వు మార్చు అని దానికి కూడా ఇంకో మనిషిని ఏమైనా పెడతావా అంది నవ్వి నివేద. నా బాధ నీకు నవ్వుగా ఉందానే అంటూ కోపంగా కాల్ కట్ చేసింది అలేఖ్య. నివేద మొబైల్ పక్కన పెట్టి రేపు కాలేజీలో చెప్పబోయే లెసన్ గురించి చదువుకుంటూ కూర్చుంది. మళ్ళీ కాల్ చేసింది అలేఖ్య. నివేద లిఫ్ట్ చేసి, నవ్వానని కోపంగా ఫోన్ పెట్టేశావుగా అంది. నవ్వితే నవ్వావులే. రేపు నువ్వు నాకు హెల్ప్ చేయాలి. అదైనా చేస్తావా అడిగింది అలేఖ్య. నేను చేసే హెల్ప్ ఏముంటుంది నీకు? నువ్వలా అంటుంటే ఆశ్చర్యంగా ఉంది వేదా. నిజంగానే పెళ్ళయ్యాక నేను, ఉద్యోగం వచ్చాక నువ్వు ఒకరితో ఒకరికి హెల్ప్ లేనంతగా మారామా? చెప్పు వేదా. నాకు అలా అనిపించట్లేదో. నీ అవసరం నాకు, నా అవసరం నీకు ఎప్పుడూ ఉంటుందనే అనుకుంటున్నా. కాకపోతే ఇప్పుడు నీ అవసరం ఉంది నాకు. నువ్వు లేకుండా నేను ఈ పని చేయలేను. ఈ పని చేస్తేనే మల్లికార్జున్ మారతాడో, నన్ను బాగా చూసుకుంటాడో. నేను ఉదయం నుండి బాగా ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాను. ఇప్పుడు నిన్ను అడుగుతున్నాను, నువ్వు నాకు హెల్ప్ చేస్తావా? నాకు తోడుగా వస్తావా అంది అలేఖ్య. ఎక్కడికి రావాలో చెప్పు, వస్తాను. అంత నిష్ఠూరం దేనికి? రేపు నీకు కాలేజ్లో క్లాసు ఎన్ని గంటలకి ఉంది? ఒక క్లాస్ లేదు, లేటుగానే వెళ్తాను కాలేజ్కి. అయితే ఎలాగూ ఒక క్లాస్ లేదు కాబట్టి ఆ టైంలో నా దగ్గరికి రా. మల్లికార్జున్ కూడా ఆ టైంలో ఉండడు. ఇద్దరం కలిసి ఓ చోటుకు వెళదాం అంది అలేఖ్య. ఏ చోటు అడిగింది నివేద అర్థం కాక. రేపు చెబుతాను అంటూ ఫోన్ పెట్టేసింది అలేఖ్య. అలేఖ్య ఫోన్ పెట్టేశాక మొబైల్తో ఇక పని లేనట్లు దిండు కిందకి నెట్టి బుక్ పట్టుకుంది నివేద. తెల్లవారింది. వినీల్ కారులో హాస్పిటల్కి వెళ్ళాడు. హర్నాథరావు తన బిజినెస్ పని మీద ముంబై వెళ్ళాడు. సత్యవతికి ఫిజియోథెరపీ చేసే అమ్మాయి వచ్చింది. పనమ్మాయి సత్యవతి పనులు చూస్తూ ఆమె దగ్గరే ఉంది. నివేద కాలేజ్కి వెళ్తున్నానని సత్యవతికి చెప్పి అలేఖ్య దగ్గరికి వెళ్ళింది. అలేఖ్య నివేదను చూడగానే సంతోషంగా హక్ చేసుకుంది. తర్వాత వదిలి కూర్చో అంది. నివేద కూర్చోకుండానే, ఎక్కడికో వెళ్దామన్నావుగా, ఇక వెళదామా? నువ్వు రెడీయేనా అంది. నేను రెడీనే, వెళదాం. ముందు నువ్వు ఈ స్కార్ఫ్తో నీ ముఖాన్ని కవర్ చేసుకో అంటూ ఒక స్కార్ఫ్ను నివేదకు ఇచ్చి తను కూడా ఒక స్కార్ఫ్తో కళ్ళు మాత్రమే కనిపించేలా చుట్టుకుంది. స్కార్ఫ్ ఎందుకే అంటూనే స్కార్ఫ్ చుట్టుకుంది నివేద. ఎందుకంటే మనం ఎక్కడికి వెళ్ళేది ఎవరికీ తెలియకూడదు అంటూ డోర్ లాక్ చేసి బయటకు నడిచింది అలేఖ్య. అంత తెలియకూడని ప్లేసా మనం వెళ్ళేది? అవును, మనం వెళ్ళేది ఎవరికీ తెలియకుండానే అక్కడికి వెళ్ళాలి. మన పని పూర్తి చేసుకొని అలాగే బయటపడాలి అంది కళ్ళు చేతులు హుషారుగా కదిలించి అలేఖ్య. అలేఖ్య చామన ఛాయ రంగులో ఎత్తుగా బలంగా ఉంటుంది. మాట్లాడాలంటే నాకు భయం అంటుంది. కానీ అదంతా పైకే. గొంతు లేపిందంటే తట్టుకోవడం కష్టం ఎవరికైనా. ఎస్పీ కార్యాలయం రాగానే ఆగింది అలేఖ్య. ఇక్కడ ఆగేవెందుకు? మనం వెళ్ళేది ఇక్కడికే. ఇదేదో పోలీస్ స్టేషన్ లాగా ఉంది, నేను రాను. ఇక్కడికి వచ్చినట్లు మా మామయ్యకు తెలిస్తే నన్ను చంపేస్తాడు అంటూ అదిరిపడింది నివేద. ఎలా తెలుస్తుంది? అయినా దీన్ని పోలీస్ స్టేషన్ అనరు.
ఇక్కడ పోలీస్ స్టేషన్లో ఉన్నట్లు కేసులు ఎఫ్ఐఆర్లు ఉండవు. జస్ట్ మల్లికార్జున్ గురించి ఏఎస్పీ గారితో మాట్లాడదాం. ఆయన మల్లీకి భయం చెబుతారో. అయినా ఇక్కడ మనకు తెలిసిన వాళ్ళు ఎవరున్నారని మనల్ని చూడటానికి? లోపలికి వెళ్ళి ఏఎస్పీ గారితో మాట్లాడి వెంటనే వచ్చేద్దాం అంది అలైక్య. ఇదంతా ఎందుకు? మల్లికార్జున్తో నీకంతగా ఇబ్బంది అనిపిస్తే మీ పేరెంట్స్తో చెప్పు, ఆ భయం ఏదో వాళ్ళే చెప్తారు అంది నివేద. వాళ్ళు అలా చెప్పరు, మొత్తం సర్దేసుకుని వచ్చేయమంటారు. వాళ్ళది సర్దుకుపోయే స్వభావం కాదు. నాకు మళ్ళీని వదిలి వెళ్ళాలని లేదు, అందుకే ఇలా వచ్చాను. నా సమస్యకు పరిష్కారం ఇక్కడే ఉంది అంది అలైక్య. అలైక్యతో ఆర్గ్యూ చేయకుండా ఆలోచించింది నివేద. మామయ్య ముంబై వెళ్ళాడు, వినీల్ హాస్పిటల్లో ఉంటాడు, అత్తయ్య బయటకు రాలేదు. ఇక ఎవరున్నారు తనని చూడటానికి? ఉన్న ఒక్క ఫ్రెండు తనతోనే ఉంది. లోపలికి వెళ్ళినా ఏం కాదులే అని ఆ క్షణంలో ఆమె అంతవరకే ఆలోచించింది. లోపలికి వెళ్ళాక జరిగే పరిణామాలని ఊహించలేదు. సరే పద అంటూ ధైర్యం చేసి అలైక్యతో లోపలికి వెళ్ళింది నివేద. లోపల రైటర్ కూర్చుని ఉన్నాడు. అక్కడ చాలా నిశ్శబ్దంగా ఉంది. మేం సార్తో మాట్లాడాలి, లోపలికి వెళ్ళొచ్చా అడిగింది అలైక్య రైటర్ని. సార్ లోపల వేరే వాళ్ళతో మాట్లాడుతున్నారు, వాళ్ళు రాగానే పంపిస్తాను అన్నాడు రైటర్. వాళ్ళు కొద్దిసేపు వెయిట్ చేయగానే లోపల ఉన్నవాళ్ళు బయటకు వచ్చారు. ఇప్పుడు మీరు వెళ్ళొచ్చు అన్నాడు రైటర్ అలైక్య వైపు చూసి. వాళ్ళు వెళ్ళారు. ఏఎస్పీ సూర్యదేవ్ వాళ్ళని చూడగానే కూర్చోండి అన్నాడు. వాళ్ళు కూర్చున్నారు. చెప్పండమ్మా, ఏమిటి ప్రాబ్లం అంటూ నివేద వైపు చూశాడు. నిటారుగా కూర్చుని ఉన్న నివేద అందమైన శిల్పంలా కదిలి, ప్రాబ్లం నాది కాదు సార్, తనది అంటూ తడబడి అలైక్య వైపు చూపించింది. నివేద తడబడిన తీరుకి సూర్యదేవ్ చూపులు ఆమె మీద కొద్దిసేపు అలాగే నిలిచాయి. ఆ తర్వాత అలైక్య వైపు చూశాడు. అలైక్య ముందుగా తన గురించి చెప్పుకొని ఆ తర్వాత మల్లికార్జున్ గురించి చెప్పడం మొదలుపెట్టింది. ఆమె చెప్పేది వింటూ అప్పుడప్పుడు నివేదను కూడా గమనిస్తున్నాడు. నివేదకు అక్కడికి రావడం ఇష్టం లేదన్నది ఆమెను చూస్తుంటే అర్థమైంది సూర్యదేవ్కి. అలైక్య మాటలు వింటుంటే ఇవి కూడా సమస్యలేనా అనిపిస్తాయి ఎవరికైనా. కానీ ఆమెలో కోపం, బాధ, అసంతృప్తి ఎక్కువగా ఉంది. సూర్యదేవ్ ఆమెనే చూస్తున్నాడు. ఇంట్లో నేను ఆయన మాత్రమే ఉంటాం సార్. నేను 6 గంటలకే నిద్రలేస్తాను. ఇంటి పనులు అయ్యాక టిఫిన్, లంచ్ ప్రిపేర్ చేస్తాను. ఈ పనులు చేస్తూనే కాఫీ కలుపుతాను. నాకేమో ఆయనతో కలిసి కాఫీ తాగాలని ఉంటుంది. ఒక్కరోజు కూడా నాకు ఆ కోరిక తీరలేదు. టిఫిన్ తినాలని ఉంటుంది, అది కూడా అంతే. కిచెన్లో నేను పని చేస్తున్నంతసేపు ఆయన కూడా నా పక్కన ఉంటే బాగుండని అనిపిస్తుంది. ఉండరు అంది. ఎందుకుండరు? మీరు చెబితే ఉంటారేమో. ఒకసారి చెప్పి చూడండి. చెప్పందే ఎలా తెలుస్తుంది? ఏదైనా భార్యతో ఎలా ఉండాలి, ఎలా అర్థం చేసుకోవాలి అన్నది అతనికి తెలియచ్చు, తెలియకపోవచ్చు అన్నాడు సూర్యదేవ్. చాలాసార్లు చెప్పాను సార్, అయినా నువ్వు చెప్పే పనులేవి నాకు చేత కావు. నన్ను పడుకోనివ్వు అంటారు. ఒక్కరోజు కూడా ఉదయాన్నే నాతో పాటు నిద్రలేవరు. సరిగ్గా 9:30కి నిద్రలేచి 10 గంటలకి ఆఫీస్కి వెళ్తారు. రాత్రి 10 గంటలకి వస్తాడో. రాగానే తిని ఫోన్ పట్టుకుంటారో. కనీసం ఇంటికి వచ్చాకైనా నాతో కొంచెం మాట్లాడతాడేమో అని ఉదయం నుండి నేను ఎదురు చూస్తూనే ఉంటాను. ఆయన నేను అనుకున్నట్లేమీ నాతో ఉండరు. నాకంటూ ఒక మనిషి తోడుగా ఇంట్లో ఉండి కూడా లేనట్లుగానే ఉంటుంది. ఆయనతో కలిసి పనిచేసే ఆయన కొలీగ్స్ ఉదయాన్నే నిద్రలేస్తారు. ఈ విషయం నేను మా ఇంట్లో చెబితే, అంత బద్ధకస్తుడితో నువ్వేం చేస్తావు, వచ్చేయి అంటారు. అందుకే ఇంట్లో చెప్పలేదు. మీకు చెబితే మీ భయంతోనైనా ఆయన మారొచ్చని మీ దగ్గరకు వచ్చాను అంది అలైక్య చాలా ఎమోషనల్గా. అయినా కూడా ఆ ఏఎస్పీ గారు తన మాటల్ని పట్టించుకున్నారో లేదోనన్న అనుమానం వచ్చింది అలైక్యకు. వెంటనే నివేద వైపు చూసింది. నివేద టేబుల్ మీద ఉన్న సూర్యదేవ్ నేమ్ ప్లేట్ వైపు చూస్తోంది. కావాలంటే ఈమె నా బెస్ట్ ఫ్రెండ్ సార్, పేరు నివేద, ఇంజనీరింగ్ కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తోంది. తనని అడిగినా చెబుతుంది నేను పడే బాధలు అంది అలైక్య. ఇదేంటిది, నన్ను అడగమంటోంది? ఇప్పుడు నేను ఈ ఏఎస్పీ గారితో మాట్లాడాలా అని అనుకుంటూ లేడి పిల్లలాగా బెదిరినట్లు చూసింది నివేద. ఆమె అలా చూడకపోతే సూర్యదేవ్ నివేద వైపు చూసేవాడు కాదు. ఇప్పుడు స్పష్టంగా ఆమె భుజాల నుండి ముఖంలోకి చాలా నిశితంగా చూశాడు. వెంటనే అవసరం లేదు అంటూ పిటిషన్పై
ఎండార్స్ చేసి సంబంధిత ఇన్స్పెక్టర్కి ఫోన్ చేశాడు సూర్యదేవ్. సూర్యదేవ్ ఫోన్లోనే ఆ ఇన్స్పెక్టర్కి తగు సూచనలు ఇచ్చాడు. ఆ పిటిషన్ని అలేఖ్యకు ఇచ్చి మీరు వెళ్ళి ఇన్స్పెక్టర్ని కలవండి, ఆయన మాట్లాడతారు. అప్పుడు కూడా మీ పని కాకపోతే మళ్ళీ వచ్చి నన్ను కలవండి, పర్వాలేదు, నేను మాట్లాడతాను. ఇది నా ఫోన్ నెంబర్, ఏదైనా ఉంటే నాకు ఫోన్ కూడా చేయొచ్చు అన్నాడు సూర్యదేవ్ ఫోన్ నెంబర్ ఇచ్చి. సూర్యదేవ్ మాటలు చాలా సౌమ్యంగా ఉన్నాయి, మృదు గంభీరంగా ఉన్నాయి. కళ్ళ అర్పకుండా అతన్నే చూసింది నివేద. అలేఖ్య సూర్యదేవ్కి నమస్తే చెప్పి పిటిషన్ తీసుకుని కుర్చీలోంచి లేచింది. నివేద కూడా నమస్తే చెప్పి లేచింది. ఇద్దరూ ఆ గదిలోంచి బయటకొచ్చారు. అప్పుడే వెళ్ళి ఇన్స్పెక్టర్ని కలిశారు. ఇన్స్పెక్టర్ వాళ్ళని చూడగానే చాలా మర్యాద చూపించాడు. ఏఎస్పీ తరపున వచ్చిన వాళ్లను చూసినట్లు చూశాడు. వెంటనే మల్లికార్జున్కి ఫోన్ చేశాడు. మల్లికార్జున్ ఏమన్నాడో తెలియదు కానీ ఇన్స్పెక్టర్ కాస్త గట్టిగానే వార్నింగ్ ఇచ్చాడు. వాళ్ళ వైపు చూసి ఇక మీరు వెళ్ళొచ్చు అన్నాడు. నివేద అక్కడి నుండి కాలేజీకి వెళ్ళింది. అలేఖ్య ఇంటికి వెళ్ళింది. ఆ రోజు రాత్రి 7 గంటలకు ఏఎస్పీ సూర్యదేవ్, డాక్టర్ వినీల్ ఎప్పట్లాగే ఆఫీసర్స్ క్లబ్లో కలుసుకున్నారు. షటిల్ ఆడారు. ఆట మధ్యలో వినీల్కి ఫోన్ వచ్చింది. ఎక్స్క్యూజ్ మీ అంటూ పక్కకు వెళ్ళి ఫోన్ మాట్లాడి వచ్చాడు వినీల్. సూర్యదేవ్ వినీల్ వచ్చే వరకు అక్కడే కూర్చున్నాడు రిలాక్స్డ్గా. కాల్ చేసింది ఎవరో కాదు, నా ఫియాన్సీ డాక్టర్ సహస్ర. సూర్యదేవ్, నేను ఎంత పనిలో ఉన్నా ఆమె కాల్ని లిఫ్ట్ చేయకుండా ఉండలేను. నాలో ఉండే బలహీనత అదొక్కటే. రోజుకి ఒక్కసారైనా ఆమెతో మాట్లాడాలి. ఆమె ప్రాక్టీస్ గురించి నాకు, నా ప్రాక్టీస్ గురించి ఆమెకు చెప్పుకోనిదే ఉండలేము. ఆమె మనసులాగే మాట కూడా చాలా మృదువుగా అందంగా ఉంటుంది అన్నాడు వినీల్. అందం అనగానే నివేద గుర్తొచ్చింది సూర్యదేవ్కి. తనలో తనే నవ్వుకున్నాడు. ఏంటి సూర్యదేవ్, నీలో నువ్వే నవ్వుకుంటున్నావు అంటూ సూర్యదేవ్కి ఎదురుగా కూర్చున్నాడు వినీల్. ఈరోజు నా దగ్గరికి 2 అమ్మాయిలు వచ్చారు వినీల్. ఆ ఇద్దరిలో ప్రాబ్లంతో వచ్చిన అమ్మాయి కాక ఇంకో అమ్మాయి చాలా అందంగా ఉంది. నేనెప్పుడూ అంత అందమైన అమ్మాయిని అంత దగ్గరగా చూడలేదు. పాలు తేనె కలిపినట్లున్న ఛాయ్తో కళ్ళు అటూ ఇటూ తిప్పుతూ కొంచెం బెరుగ్గా ఎంత అమాయకంగా కూర్చుందో నా ఎదురుగా. మర్చిపోలేకపోతున్నాను. నువ్వు నమ్ముతావో లేదో, ఒక అమ్మాయి గురించి ఇలా మాట్లాడింది కూడా ఇప్పుడే అన్నాడు సూర్యదేవ్. నేను నమ్ముతాను సూర్యదేవ్. ఇదే అమ్మాయి నువ్వు సివిల్ సర్వీస్ రాయకముందు కనబడి ఉంటే 22 ఏళ్లకే నువ్వు ఏఎస్పీ అయ్యేవాడివి కాదు. ఇప్పుడు నీ వయసు 24. అంటే నాకన్నా చిన్నవాడివి. ఇలాంటివి నాకు కొంచెం ఎక్కువే తెలుసు అనుకోవాలి. ఆ అమ్మాయి నీకు కనిపించి అదృష్టవంతురాలైంది. నీకు మళ్ళీ ఆ అమ్మాయి కనిపించాలని కోరుకుంటున్నా అంటూ నవ్వాడు. లేదు వినీల్, ఆ అమ్మాయి నాకు మళ్ళీ కనిపించే ఛాన్స్ లేదు అన్నాడు సూర్యదేవ్. వినీల్ మళ్ళీ షటిల్ ఆడటం మొదలెట్టాడు. సూర్యదేవ్ రోజు కన్నా చాలా ఉత్సాహంగా ఆడుతుంటే వినీల్ ఆశ్చర్యపోయాడు. 2 రోజుల తర్వాత అలేఖ్య ఫోన్ చేసి ఎక్కడున్నావు నివేదా అంది. ఇంట్లోనే మా బావగదిలో ఉన్నాను అంటూ ఫోన్ పట్టుకుని గదిలోంచి బయటకు వచ్చింది నివేద. మీ బావగదిలో ఉన్నావా? అక్కడ నువ్వేం చేస్తున్నావు అడిగింది అలేఖ్య. అత్తయ్య మెట్లు ఎక్కకూడదు కదా, సర్వెంట్తో మా బావగదిని శుభ్రం చేస్తూ ఉన్నా అంది నివేద. ఏం, నువ్వు లేకుంటే మీ సర్వెంట్ చేయలేదా? దాని మొహం అదేం చేస్తుంది, అక్కడ కొంచెం చేస్తుంది, మిగతాది వదిలేస్తుంది. బావకు అలా ఉంటే నచ్చదట. అత్తయ్య చెప్పింది నిజమే అలేఖ్య. బావ గది ఈ ఇంట్లో అన్ని గదుల కన్నా స్పెషల్గా నీట్గా ఉంటుంది. ఆ గదిలోకి వెళితే బయటకు రావాలనిపించదు. అంత నీట్గా ఎలా పెట్టుకుంటాడో ఏమో. ఆ గదిలాగే మా బావ కూడా చాలా నీట్గానే ఉంటాడనుకో అంది నివేద. అంటే నువ్వు ఆ గదినే కాక మీ బావను కూడా ప్రేమిస్తున్నావా అల్లరిగా అడిగింది అలేఖ్య. నాకు లేనిపోని డౌట్స్ పెట్టకు. అసలే ఆ గది అన్నా, ఆ గదిలోంచి వచ్చే పరిమళం అన్నా నా ముక్కు కళ్ళు తెగ ఆరాటపడతాయి. ఇంకా మనసునెందుకు కెలుకుతావు? ఇది సరిపోదనా అంది. ఎలా సరిపోతుంది? చెయ్యి చాపితే అందేంత దూరంలో అంత మంచి డాక్టర్ ఉంటే ఏ అమ్మాయి అయినా వదులుకుంటుందా? నువ్వెందుకు వదులుకోవాలి? గదిని ప్రేమించినట్లే అతన్ని కూడా ప్రేమించు, నీకేం తక్కువ అంది అలేఖ్య. అన్నీ ఎక్కువే. ఇంతకీ మల్లికార్జున ఎలా ఉన్నాడు? ఆ ఏఎస్పీ గారు ఇన్స్పెక్టర్తో ఫోన్ చేయించారు కదా, వర్కౌట్ అయిందా అడిగింది నివేద. అయింది. నాకన్నా ఓ 2 నిమిషాల ముందే నిద్రలేస్తున్నాడు. అవునా?
చాలా హ్యాపీ కదా నువ్వు ఇప్పుడు? మరి ఆ ఏఎస్పీ గారికి ఫోన్ చేసి థ్యాంక్స్ చెప్పావా? ఆయన ఆ రోజు నీకు ఫోన్ నెంబర్ కూడా ఇచ్చారుగా స్పెషల్గా అంది నివేద. స్పెషల్ ఏం కాదులే, వాళ్ళు ఎవరికైనా అలాగే ఇస్తారేమో, నాకు ఇచ్చారు. అయినా మల్లికార్జున్ ఉదయాన్నే నిద్ర లేచినా ఒకటే, లేవకపోయినా ఒకటే. ఇక నేనేమీ పట్టించుకోదలుచుకోలేదు అంది అలైక్య. అదేంటి అలా అంటున్నావు? ఏం జరిగింది? ఆతృతగా అడిగింది నివేద. నిద్ర లేవగానే బాల్కనీలో ఉన్న కుండీల దగ్గరికి వెళ్తున్నాడు. వెళ్ళగానే అక్కడున్న పిల్లర్ని ఆనుకుని కళ్ళు మూసుకొని కూర్చుంటాడు. అక్కడేం చేస్తున్నావు అని అడిగితే, కనిపించట్లేదా? యోగా చేస్తున్నా. కొద్దిసేపు అయ్యాక వచ్చి చూడు. ముక్కు మూసుకొని ప్రాణాయామం చేస్తాను. ఇక నన్ను కదిలించకుండా లోపలికి వెళ్ళు అంటాడు. అక్కడ యోగా లేదు, ప్రాణాయామం లేదు. కళ్ళు మూసుకొని నిద్రపోతాడు. బెడ్రూమ్లో పడుకుంటే ఊరుకోనని. ఒట్టి దొంగ అంది అలైక్య. మరి ఆ నిద్రేదో బెడ్రూమ్లోనే పోనీయరాదు, కుండీల దగ్గరెందుకు అంది నవ్వి నివేద. అవసరం లేదు, అక్కడే పడుకొని. అలాగైనా కాస్త ఉదయాన్నే బయటకు రావడం అలవాటవుతుంది. ఎప్పుడు చూసినా ఆ బెడ్రూమ్లో కోడిలా ముడుక్కోవడం చూడలేకపోతున్నా. దానికన్నా ఇదే బెటర్ అంది అలైక్య. అలైక్య అంటే అన్నానంటావు గాని అతను కుండీల దగ్గర పడుకోవడం ఏమిటి? ఇదంతా తెలిస్తే అతని తరపు వాళ్ళు ఊరుకుంటారా? అది కాక నువ్వు ఇన్స్పెక్టర్తో ఫోన్ చేపించి బెదిరించావు అంది నివేద. ఊరుకోక ఏం చేస్తారు? అతనితో ఉండేది వాళ్ళా నేనా? నా మొగుడు ఎలా ఉండాలో ఉంచుకోవాల్సింది నేనా వాళ్ళా అంది అలైక్య. సరే అలైక్య, నాకు కాలేజీకి వెళ్ళే టైం అయింది. ఈవినింగ్ కాల్ చేస్తాను అంటూ కాల్ కట్ చేసింది నివేద. నివేద తల్లిదండ్రులు నాగేశ్వరి, బ్రహ్మయ్య, సత్యవతిని చూడాలని వచ్చారు. వాళ్ల వెంట వాళ్ళ అబ్బాయి చైత్రన్ కూడా ఉన్నాడు. వాళ్ళని చూడగానే సత్యవతి సంతోషపడుతూ కాలు నొప్పి కూడా మర్చిపోయి లేచి తిరిగింది. వినీల్ పైన తన గదిలో ఉన్నాడు. డాక్టర్ సహస్ర ఫోన్ చేస్తే మాట్లాడుతున్నాడు. సహస్ర ఎప్పుడైనా చాలా ఉత్సాహంగా మాట్లాడుతుంది. ఇప్పుడు కూడా అలాగే అతనికి నచ్చిన చక్కటి కబుర్లు చెప్పింది. ఇక చాలు, నేను నవ్వలేను అని అతను అనేంతవరకు నవ్వించింది. సహస్ర, ఈరోజు నువ్విచ్చిన ఈ బలంతో ఎన్ని ఆపరేషన్లు చేస్తానో, ఎంత ఓపి చూస్తానో నాకే తెలియదు. బాబోయ్, ఇన్నిన్ని మాటలు ఎలా వస్తాయి నీకు? నీలో ఏదో ఉంది అన్నాడు వినీల్. నాలో ఏముంది డాక్టర్? మీతో మాట్లాడాలన్న కుతూహలం, తపన, అంతే. అంతకు మించి ఏమీ లేదు అన్నది సహస్ర. అంతకు మించి ఏముందో ఏం లేదో నాకు తెలుసు. మీ అన్నయ్య మిలిటరీలో డాక్టర్ అన్నావు కదా, మన గురించి ఆయనతో ఎప్పుడు చెప్తున్నావు అడిగాడు వినీల్. అన్నయ్య నన్ను చూడాలని వస్తున్నారు వినీల్, అప్పుడు చెబుతాను. ఇలాంటివి ఫోన్లో మాట్లాడడం బాగుండదు. ఒకవేళ ఆయనకు నేను చెప్పేది నచ్చకపోతే ఆయన్ని కన్విన్స్ చేయాలి. అదంతా ఫోన్లో కుదరదు అంది సహస్ర. ఓకే అంటూ స్టెత్ పట్టుకొని ఫోన్లో మాట్లాడుతూనే కిందికి దిగాడు. వినీల్ని చూడగానే నాగేశ్వరి, బ్రహ్మయ్య బాగున్నావా బాబూ అన్నారు ప్రేమగా. బాగున్నాను, మీరెలా ఉన్నారు అంటూ చైత్రన్ వైపు చూసి, ఇప్పుడేం చేస్తున్నావు బావా? అప్పుడు చేస్తున్న జాబ్ ఏదో కంఫర్ట్గా లేదని ఇంటికొచ్చావని విన్నాను. వేరే ఏమైనా ట్రై చేస్తున్నావా అని అడిగాడు వినీల్. చైత్రన్ వినీల్ కన్నా 2 సంవత్సరాలు పెద్దవాడు. MBA చేశాడు. వినీల్ దగ్గర చాలా వినయంగా ఉంటాడు. ప్రస్తుతం ఖాళీగానే ఉన్నాను వినీల్, చూడాలి. ఏమైనా దొరికేంతవరకు మా ఊర్లోనే ఉంటాను అన్నాడు. మీ ఊర్లో ఉంటే జాబ్ ఎలా దొరుకుతుంది? సిటీకి వెళ్ళి హాస్టల్లో ఉండి జాబ్ కోసం ప్రయత్నించండి బావా అన్నాడు వినీల్. నాకు కూడా అలా ఉండి ప్రయత్నించాలనే ఉంది వినీల్. నాన్నతో కూడా చెప్పాను. నాన్న వద్దన్నారు. డబ్బులు లేవు అన్నారు. ఎలా వెళ్ళాలి డబ్బులు లేకుండా? అందుకే ఇంట్లోనే ఉన్నాను. బోరుగా ఉంది ఇంట్లో ఖాళీగా ఉండాలంటే అన్నాడు చైత్రన్. తప్పంతా మా నాన్నదే అన్నట్లు. సత్యవతి, వినీల్, నివేద మౌనంగా చూస్తున్నారు. బ్రహ్మయ్య వెంటనే భార్య వైపు చూశాడు. తప్పంతా మా నాన్నదే అన్నట్లు వాడు చూడు నాగేశ్వరి ఏమంటున్నాడో. ఈ సంవత్సరం మనకు పంటలు లేవు. మళ్ళీ పంట పెట్టడానికే డబ్బులకు ఇబ్బందిగా ఉంది. ఆ విషయం వాడికి తెలియదా? నా దగ్గర డబ్బులు ఉండేమైనా ఇవ్వట్లేదా? ఎందుకలా చెప్తాడు? సొంతంగా 1 సెంటు భూమి లేకపోయినా వేరే వాళ్ళ భూమిని కౌలికి తీసుకుని సాగు చేసి అందులో వచ్చిన డబ్బుతోనే వాడిని MBA చదివించాను. ఇంత చదువు చదివి కూడా ఇంట్లోంచి బయటకు వెళ్లకుండా గడుపుతున్నాడు. అలా ఉంటే డబ్బులెలా వస్తాయి? అదేమంటే తన చదువుకి సరిపోయే ఉద్యోగం వస్తేనే చేస్తానంటాడు. వస్తుందా? సర్దుకుపోయి ఏదో ఒక పని చేస్తే తప్పేంటి అన్నాడు బ్రహ్మయ్య.
నాగేశ్వరి మాట్లాడలేదు. ఏదో ఒకటి ఎందుకు చేయాలన్నయ్యా? కొడితే ఏనుగు కుంభస్థలాన్నే కొట్టాలని ఉంటుంది ఎవరికైనా. సర్దుకుపోవటం అనేది ఎక్కడ ఉన్నా పర్వాలేదు, కానీ జాబ్ విషయంలో ఉండకూడదు. వాళ్ళు ఎదిగే పిల్లలు, ఎదగనివ్వాలి, వెనక్కి లాగకూడదు. నీ బాధలు నువ్వు పడు, వాటిని పిల్లల మీద పడనివ్వకు అంది సత్యవతి. సత్యవతి మాట్లాడిందంటే ఆయన దగ్గర మాటలుండవు. మౌనంతోనే ఆమెను గౌరవిస్తాడు. నాగేశ్వరి కూడా అంతే. వదిన ఏం మాట్లాడినా ఏం చేసినా ఆమెకు బాగా నచ్చుతుంది. అందుకే వదినంటే ప్రాణం ఆమెకు. నాగేశ్వరి హర్నాథరావు సొంత చెల్లెలు. చైత్రన్ టక్కున లేచి సత్యవతి పక్కకి వెళ్ళి కూర్చున్నాడు. చైత్రన్, నువ్వేమీ కంగారు పడకు. ఒక దారి మూసుకుపోతే ఇంకో దారి తప్పకుండా కనిపిస్తుంది. నువ్వు డబ్బు అడిగేది జాబ్ కోసమే కదా, ఏదో సరదాలకైతే కాదు కదా. అలాంటప్పుడు నీకు ఎవరైనా సాయం చేస్తారో. ఎదిగే మొక్కకి నీళ్లు పోస్తే పుణ్యమే కానీ పాపం రాదు. నువ్వు ధైర్యంగా ఉండు అంది. అలాగే అత్తయ్య అన్నాడు చైత్రన్. సహాయం ఎవరు చేస్తారో అతనికి అర్థం కాలేదు. ఎవరు చేసినా అందుకోవడానికి సిద్ధంగా ఉన్నాడో. ఎవరైతే ఏముంది, మామయ్య చేస్తాడా? ఆ నమ్మకం లేదు. మేనమామ అన్న పేరే కానీ సెలవుల్లో వచ్చినప్పుడు కూడా మంచి తిండి కొత్త బట్టలు ఇస్తాడు, కానీ డబ్బులు ఇవ్వడు. ఇప్పుడు కూడా ఆయన అంతే. ఆయన్ని ఆశించడం వేస్ట్. ఏంటి బావా ఆలోచిస్తున్నావు అడిగాడు వినీల్. ఏం లేదు వినీల్ అన్నాడు చైత్రన్ ఉలిక్కిపడి. నువ్వేమీ ఆలోచించకు బావా. మామయ్య చెప్పే వరకు నాకు మీ పరిస్థితులు తెలియవు. తెలిసాక కూడా మౌనంగా ఎలా ఉంటాం? అమ్మ అన్నట్లు నువ్వు డబ్బులు అడిగేది ఉద్యోగం కోసమేగా, నేనిస్తాను అన్నాడు. అలాగే వినీల్ అంటున్న చైత్రన్ కళ్ళు నిజంగానే తడిశాయి. కొడుకు మాటలు విని సత్యవతి కళ్ళు మెరిశాయి. నాగేశ్వరి, నివేద సంతోషంతో మూగవాళ్ళయ్యారో. బ్రహ్మయ్య వినీల్ వైపు చూశాడు. వినీల్, చిన్నవాడివి కాబట్టి నిన్ను పొగడకూడదు, కానీ నువ్వు చేస్తున్న పని చాలా గొప్పది. దాన్ని వాడు సరిగ్గా ఉపయోగించుకోవాలి అన్నాడు. ఉపయోగించుకుంటాడో. మీరు ధైర్యంగా ఉండండి మావయ్య అన్నాడు వినీల్. ధైర్యంగానే ఉంటాను వినీల్. అమ్మా సత్యవతి, నీ కొడుకులో నువ్వే కనిపిస్తున్నావు. అప్పట్లో నా కూతుర్ని 10th అయ్యాక నేను చదివించలేక ఇంట్లో ఉంచుకుంటే నువ్వే దాన్ని నీ దగ్గర ఉంచుకొని బీటెక్ చదివించావు. అది ఇప్పుడు ఉద్యోగం కూడా చేస్తోంది. దాని దిగులు తీరింది. వీడిని కూడా నీ కొడుకు ఒక దారిలోకి తెస్తున్నాడు. ఇక నాకు భయమేముంది చెప్పు తల్లి, సంతోషం తప్ప అన్నాడు బ్రహ్మయ్య. సరే మావయ్య, ఇక నేను హాస్పిటల్కి వెళ్ళాలి. నువ్వు నాతో రా బావా అంటూ చైత్రన్ని తనతో పాటు కారులో కూర్చోబెట్టుకుని హాస్పిటల్కి తీసుకెళ్లాడు వినీల్. వినీల్ వెళ్ళేసరికే హాస్పిటల్ మొత్తం పేషెంట్లతో కిటకిటలాడుతోంది, కళకళలాడుతోంది. ఏ డాక్టర్కైనా కావాల్సింది ఇదే. వినీల్ నేరుగా తన గదిలోకి వెళ్ళాడు. చైత్రన్ కూడా వెళ్ళాడు. కూర్చోబావా అంటూ చైత్రన్ని తనకెదురుగా కూర్చోబెట్టుకున్నాడు వినీల్. పేషెంట్లు ఒక్కొక్కరే వినీల్ దగ్గరికి వచ్చి టెస్ట్ చేయించుకుని మందులు రాయించుకుని వెళుతున్నారు. వినీల్ ఒక డాక్టర్గా ఇప్పుడు ఎంత ఎదిగాడో, ఎంత మంచి పేరు తెచ్చుకున్నాడో ఆ వాతావరణం చూస్తూనే అర్థమైంది చైత్రన్కి. అదంతా చూస్తుంటే అసూయపడాలో ఆనందపడాలో తెలియలేదు. ఏది ఏమైనా తన మేనమామ కొడుకు వినీల్ ఇప్పుడు శిఖరాగ్ర స్థాయిలో ఉన్నాడన్నది మాత్రం ఊహ కాదు, నిజం. ఇంత గొప్ప డాక్టర్కి తన చెల్లెలు నివేద భార్య అయితే వినీల్కి తను బావమరిది స్థానంలోకి వస్తాడో. అప్పుడు ఇలా కాదు, తమ రిలేషన్ ఇంకా బాగుంటుంది. తను డాక్టర్ కాకపోయినా ఈ హాస్పిటల్ మొత్తం పరోక్షంగా తనదే అవుతుంది. వాడుకోవటం రావాలే కానీ ఆ బంధం, ఆ చనువు, ఆ చొరవ చాలా బాగుంటుంది. వినీల్ ముందున్న పేషెంట్ వెళ్ళిపోగానే ఇంకో పేషెంట్ కోసం నెక్స్ట్ అని అనకుండా ఏంటి బావా ఆలోచిస్తున్నావు అని అంటూనే కొంత డబ్బు తీసి చైత్రన్కి ఇచ్చాడు వినీల్. ఏం లేదు వినీల్ అంటూనే వినీల్ ఇచ్చిన డబ్బుని మహాప్రసాదంలా తీసుకున్నాడు చైత్రన్. బావా, నువ్వు సిటీకి వెళ్ళి ఎలాంటి జాబ్ చేయాలనుకుంటున్నావో సెర్చ్ చెయ్యి. అవసరమైతే కోర్సెస్ కూడా నేర్చుకో. నువ్వు ఎప్పుడు కావాలంటే అప్పుడు నీ పేరుతో నీ అకౌంట్కి మనీ పంపుతాను. నీకు డ్రైవింగ్ వచ్చుగా, మన కారులో ఇంటికెళ్ళు. నీకోసం అత్తయ్య మామయ్యలు చూస్తుంటారు అన్నాడు వినీల్. ఇటు నుండి ఇటే సిటీకి వెళ్తాను వినీల్. వెళ్ళాక ఫోన్ చేస్తాను. అమ్మా నాన్నలు 2 రోజులు ఇక్కడే ఉండి ఊరు వెళ్తారు. నేనిప్పుడు వెళితే నన్ను కూడా వాళ్ళతో ఉండమంటారు. వెళ్ళనివ్వరు అంటూ లేచాడు చైత్రన్. ఓకే బావా, ఆల్ ది బెస్ట్ అని వినీల్ అనగానే చైత్రన్ వెళ్ళిపోయాడు. చైత్రన్ వెళ్ళగానే తర్వాత పేషెంట్ లోపలికి వచ్చాడు.
అలేఖ్య నివేదకు ఫోన్ చేసి, వేదా ఎక్కడున్నావు? నిన్ను అర్జెంటుగా కలవాలి అంది. ఇంట్లోనే ఉన్నా. మొన్ననే అమ్మా నాన్న వచ్చారు. రేపు వెళ్తారట. నువ్వు కూడా వాళ్ళని చూడాలన్నావుగా, ఇంటికే రా అంది నివేద. సరే వస్తున్నా అంటూ ఫోన్ కట్ చేసి ఆ ఫోన్ని కోపంగా బెడ్ మీదకు విసిరేసింది అలేఖ్య. వెంటనే నివేద దగ్గరకు వెళ్ళింది. అలేఖ్యను చూడగానే తన గదిలోకి తీసుకెళ్ళింది నివేద. ఏంటి అలా ఉన్నావు? తన మీద కంప్లైంట్ చేశావని మల్లికార్జున్ కొట్టాడా ఏం? అంది కంగారుగా నివేద. కొట్టడం కాదు, అంతా తిక్కతిక్కగా చేస్తున్నాడు. అతను చేసే ఏ పని నాకు నచ్చటం లేదు. చెప్పుకోవడానికే సిల్లీగా ఉంది, గిల్టీగా ఉంది. అసలు నాకేంటే ఈ బాధ? నా బ్రతుకంతా అతని గురించి ఆలోచించటమేనా? ఇప్పుడు మనం ఏఎస్పీ గారి దగ్గరికి వెళదాం అంది అలేఖ్య. ఏఎస్పీ గారి దగ్గరకా? అదేదో పుట్టింటికి పోయినట్లు ఇప్పుడు ఆయన దగ్గరికి ఎందుకు? ఎప్పుడు పడితే అప్పుడు పోలీసుల దగ్గరికి వెళ్ళటం అంత మంచిదనుకుంటున్నావా? ఇలా చేస్తే నీకు తప్పకుండా మల్లికార్జున్ దూరం అవుతాడు అంది నివేద. ఏం కాడు, నన్ను భయపెట్టకు. ఒకసారి నీ ఫోన్ ఇవ్వు. నా ఫోన్ బెడ్ మీద పడేసి మర్చిపోయి వచ్చాను. కనీసం ఫోన్ అయినా చేస్తాను అంది అలేఖ్య. తీసుకో, అక్కడే ఉందిగా, నన్ను అడగాలా అంటూ ఐరన్ చేసిన తన డ్రెస్సులను సెల్ఫ్లో పెట్టాలని సెల్ఫ్ దగ్గరికి వెళ్ళింది నివేద. అలేఖ్య మొబైల్ తీసుకుని నెంబర్ నాకు గుర్తుంది అంటూ నెంబర్ టైప్ చేసి బటన్ ప్రెస్ చేసింది. అవతల వైపున ఏఎస్పీ గారు కాల్ లిఫ్ట్ చేసి హలో అన్నాడు. సార్, నేను అలేఖ్యని అంది అలేఖ్య. చెప్పమ్మా అన్నాడు సూర్యదేవ్. ఆయనేం మారలేదు సార్, ఇంకా ఘోరంగా తయారయ్యారు. నిన్న మా ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీ. నెల ముందు నుండే అడుగుతున్నాను ఎక్కడికైనా వెళ్దామని. గోవాకు కానీ కేరళకు కానీ ఏదో ఒక ప్లేస్కి వెళ్ళి సెలబ్రేట్ చేసుకుందామని. కానీ ఆయన ఏ ప్లేస్కి తీసుకెళ్ళడని అర్థమైంది. అందుకే కనీసం ఆ రోజు గుడికి వెళ్ళి, రెస్టారెంట్కి వెళ్ళి, సినిమాకు వెళ్ళి, రాత్రికి చిన్న కేక్ కట్ చేసుకుని తిని పడుకుందామన్నాను. అలానూ చేయలేదు. పెళ్లి రోజు కూడా నేను పడుకోవడానికి లేదా అని మధ్యాహ్నం 12 వరకు పడుకున్నాడు. తర్వాత గబగబా లేచి రెడీ అయ్యి ఎవరో పిల్లల బర్త్డే పార్టీకి తీసుకెళ్లాడు. నీకు కావాల్సింది రెస్టారెంట్కి వెళ్ళి తినడమే కదా, అదేదో అక్కడ పార్టీలో తిను అన్నాడు. కేక్ కట్ చేద్దామన్నావు కదా, వాళ్ళక్కడ కేక్ కూడా కట్ చేస్తారు, తిందాం అన్నాడు. నిన్న మొత్తం అక్కడే గడిచిపోయింది. అది నాకు నచ్చలేదు. నేను రానని చెప్పినా వినకుండా తీసుకెళ్ళి నన్ను బాధ పెట్టారు. చిన్న చిన్న ఎమోషన్స్ కూడా లేకుండా ఎలా సార్? దీన్ని అసలు లైఫ్ అంటారా? ఇది చెప్పాలని ఇప్పుడే నా ఫ్రెండ్ వేద దగ్గరికి వచ్చాను. వేద అంటే నివేద సార్, నాతోటి ఆ రోజు మీ ఆఫీస్కి వచ్చింది కదా, ఆ అమ్మాయినే. ఇప్పుడు నేను ఫోన్ చేస్తున్నది వేద ఫోన్లోంచే. తను కూడా మీకు చేయమని చెప్పింది అంది అలేఖ్య. అయ్యో అయ్యో, నేనిప్పుడు చెప్పానే అలేఖ్య, నన్ను బుక్ చేస్తావెందుకే అంటూ కంగారు పడింది అక్కడే ఉన్న నివేద. నివేద మాటలు సూర్యదేవ్ విన్నాడు. అలేఖ్య ఫోన్ మీద చెయ్యి పెట్టి, అలా చెబితేనే కాస్త ఎఫెక్టివ్గా ఉంటుంది, లేకుంటే ఆ ఏఎస్పీ గారు పట్టించుకోరు అంది. అది కాదు అలేఖ్య, ఇదంతా తెలిస్తే మల్లికార్జున్కి నా మీద కోపం రాదా? నాతో మాట్లాడతాడా అంది నివేద. మాట్లాడకపోతే పోనీ, నన్ను చూస్తుంటే నీకు బాధగా లేదానే అంది అలేఖ్య జాలిగా. ఉందిలే, అక్కడ సార్ లైన్లో ఉన్నారు, ముందు ఆయనతో మాట్లాడు అంది నివేద. అలేఖ్య వెంటనే ఫోన్ మీద నుండి చెయ్యి తీసి, అది సార్ సంగతి అంది. నేను మాట్లాడతానులేమ్మా, నువ్వేమీ వరి కాకు, నాకు వేరే కాల్ వస్తోంది, మాట్లాడాలి అంటూ కాల్ కట్ చేశాడు సూర్యదేవ్. అలేఖ్య నివేద ఆ గదిలోంచి బయటకు వచ్చి సత్యవతిని నాగేశ్వరిని కలిశారు. వాళ్ళు అలేఖ్యతో ప్రేమగా మాట్లాడారు. అలేఖ్య వెళ్తుంటే గేటు వరకు వెళ్ళింది నివేద. అక్కడ కొద్దిసేపు మాట్లాడుకుంటూ నిలబడ్డారు. వినీల్ తన అన్నయ్య చైత్రన్కి జాబ్ సెర్చింగ్లో ఫైనాన్షియల్గా హెల్ప్ చేస్తున్నట్లు చెప్పింది నివేద. వినీల్ చాలా మంచివాళ్లా ఉన్నాడు కదూ అంది అలేఖ్య. అవునన్నట్లు తల ఊపింది నివేద. సరే, ఇక నేను వెళ్తాను అని నివేదతో చెప్పి ఇంటికెళ్ళింది అలేఖ్య. ఆ రోజు రాత్రి నివేద పడుకునే ముందు లైట్ ఆపేస్తుంటే ఆమె మొబైల్ రింగ్ అయింది. ఈ టైంలో ఫోన్ ఎవరు చేస్తున్నారు అని అనుకుంటూ మొబైల్ పట్టుకుని నెంబర్ చూసింది. కొత్త నెంబర్. లిఫ్ట్ చేసి హలో అంది. ఏఎస్పీ సూర్యదేవ్ని మాట్లాడుతున్నా అన్నాడు సూర్యదేవ్. అదిరిపడింది నివేద. సార్ మీరా అంటూ తడబడింది, ఆశ్చర్యపోయింది. ఏం చేస్తున్నారు? ఈరోజు కాలేజీకి వెళ్ళారా అడిగాడు మామూలుగానే సూర్యదేవ్.
బయట ఉన్న వెన్నెల ఇప్పుడు ఆ గదిలోకి వచ్చినట్లయింది. హా, కాలేజీకి వెళ్ళొచ్చాను. డిన్నర్ చేసి ఇక పడుకుందామంటే మీ ఫోన్ వచ్చింది సార్. మీరేం చేస్తున్నారు? యాదృశ్చికంగానే అడిగింది. నేను నా డ్యూటీ అయ్యాక ఆఫీసర్స్ క్లబ్కి వెళ్ళాను. అక్కడ షటిల్ ఆడి ఇంటికొచ్చి డిన్నర్ చేశాను. కొద్దిసేపు మీ గురించి ఆలోచించాను. ఈ నెంబర్ మీది అని ఉదయం అలైక్య చెప్పింది కదా, అది గుర్తొచ్చి కాల్ చేశాను అన్నాడు. ప్రాబ్లం తనది కదా, తన గురించి ఆలోచించాలి కానీ నా గురించి ఎందుకు ఆలోచించారు అడిగింది నివేద. ఎందుకంటే నివేద చాలా సాఫ్ట్ అమ్మాయి, ఊరికూరికే బెదిరిపోతుంది. అలైక్య కంచు, వీళ్ళిద్దరికీ ఎలా సింక్ అయింది అని ఆలోచించాను అన్నాడు సూర్యదేవ్. అలైక్య కంచు అని మీకెలా తెలిసింది అడిగింది నివేద. ఎలా అంటే నేను సివిల్ సర్వీస్ రాసి 22 ఏళ్లకే ఏఎస్పీ అయ్యాను. ఇలాంటి చిన్న చిన్న దేవరహస్యాలు నాకు తెలిసిపోతూ ఉంటాయి, చాలా చాలా ఈజీగా అన్నాడు నవ్వు ఆపుకుంటూ. నివేద ఆపుకోలేనంతగా నవ్వింది. ఆ నవ్వును విన్నాడో, ఇంకా నవ్వితే వినాలనుకున్నాడో. ఆమె నవ్వు ఆగింది, పూలు రాలటం ఆగినట్లయింది. మీ ఫ్రెండ్ అలైక్య గురించి మీతో మాట్లాడొచ్చా సూటిగా అన్నాడు. ఏం మాట్లాడతాడో అన్నట్లు ఆగింది నివేద. అలైక్య చెప్పేవన్నీ నిజాలేనా? మల్లికార్జున్ ఎలాంటివాడు అన్నాడు వెంటనే. అవి పోలీస్ ప్రశ్నల్లాగే ఉన్నాయి. కష్టమైన ప్రశ్నలు అడిగారు అంది నివేద. మీకు తెలిసినంతవరకే చెప్పండి. మీరు తన ఫ్రెండ్ కదా, కొంతైనా తెలిసి ఉంటుంది కదా, జస్ట్ క్లారిటీ కోసం అంతే అన్నాడు. అలైక్య చెప్పేవి నిజాలే, కానీ అవి మీలాంటి పెద్ద ఆఫీసర్స్ దగ్గరకు తీసుకొచ్చేంత పెద్దవి కావేమో. చెబితే వినదు, మళ్ళీని మార్చాలి అంటుంది. నిజానికి అతను ప్రపంచానికి ఒక వ్యక్తి మాత్రమే. అతన్ని నమ్ముకున్న అలైక్యకు మాత్రం అతనే ప్రపంచం. అది అతను తెలుసుకోవాలి, అప్పుడే ఏ మార్పైనా. మల్లికార్జున్ గురించి అలైక్య చెప్పింది తప్ప ఎక్కువేం తెలియదు నాకు అంది నివేద. సరే, ఇక నేను ఉంటాను. గుడ్ నైట్ వేద అన్నాడు. గుడ్ నైట్ సార్ అంది నివేద. సూర్యదేవ్ ఫోన్ కట్ చేశాడు. ఇది నా నెంబర్తో ఏఎస్పీ గారికి ఫోన్ చేసి నన్ను ఇరికించింది కదా, ఇంకా ఎన్నెన్ని ప్రశ్నలు అడుగుతారో ఏమో అని మనసులో అనుకుంటూ పడుకుంది నివేద. రోజులు చాలా వేగంగా గడుస్తున్నాయి. హర్నాథ్రావు ముంబైలోనే ఉన్నాడు. సత్యవతికి కాలు బాగైంది. ఆమె ఎప్పట్లాగే నడుస్తూ అన్ని పనులు చేసుకుంటోంది. చైత్రన్కి నెలనెలా డబ్బులు పంపుతున్నాడు వినీల్. మల్లికార్జున్ చేసే పనులకు రోజుకో రకంగా ఆశ్చర్యపోతూ అతను మారితే బాగుండని ఎదురు చూస్తోంది అలైక్య. నివేద గొంతు వినాలనిపించినప్పుడు అలైక్య ఎలా ఉంది అంటూ సూర్యదేవ్ నివేదకు ఫోన్ చేస్తున్నాడు. నివేద ఒక్క రింగుకే అతని కాల్ని లిఫ్ట్ చేసి హలో అనటం అతనికి ఆశ్చర్యం కన్నా ఆనందం అనిపిస్తుంది. కొన్ని వేల యుగాల నుండి అతను చెప్పాలనుకున్నది ఇప్పుడు చెబుతున్నట్లు అతని మాటల మంచుధార ఆమె మనసును మెల్లగా తడపటం మొదలైంది. అతని మాటలు వింటున్నప్పుడు ఆమెలో అవ్యాజమైన అవ్యక్తమైన ప్రకంపనలు పుడుతున్నాయి. అతను ఫోన్ చేసేది అలైక్య కోసం కాదు, తన కోసమే అని ఆమెకు అర్థమైంది. కానీ మనసు ఎటు లాగితే అటు వెళ్లకుండా ఆపటం తప్పనిసరి అన్నట్లు ఆమె మనసును బాగా తొక్కి పెడుతోంది. ఆర్మీలో ఉండే సహస్ర వాళ్ళ అన్నయ్య ఎప్పుడు వస్తాడా, సహస్రను ఎప్పుడు పెళ్లి చేసుకుందామా అని ఎదురు చూస్తున్నాడు వినీల్. వారం రోజుల తరువాత ఆఫీసర్స్ క్లబ్లో షటిల్ ఆడుతూ పరధ్యానంగా ఉన్న డాక్టర్ వినీల్ని చూసి ఏంటలా ఉన్నావు వినీల్, హాస్పిటల్లో ఏమైనా ప్రాబ్లమా అడిగాడు సూర్యదేవ్. అలాంటిదేం లేదు సూర్యదేవ్, 4 రోజుల క్రితం ఆర్మీలో ఉన్న సహస్ర వాళ్ళ అన్నయ్య వచ్చారు. మా గురించి ఆయనతో చెప్పింది. ఆయన ఓకే అన్నారట. ఆ విషయం చాలా సంతోషపడుతూ చెప్పింది సహస్ర. కానీ ఎందుకో ఏమో ఆ మరుసటి రోజు నుండే నాకు కాల్ చేయటం మానేసింది. నేను కాల్ చేసినా లిఫ్ట్ చేయట్లేదు. ఇప్పటికీ 3 రోజులైంది మాట్లాడి. ఏమైందో అర్థం కావటం లేదు అన్నాడు డాక్టర్ వినీల్. అక్కడ మీ కామన్ ఫ్రెండ్స్ లేరా? లేరు, అంతా కొత్త డాక్టర్సే ఉన్నారు. హాస్పిటల్కి కాల్ చేశావా? చేశాను, హాస్పిటల్కి రావట్లేదన్నారు. ఎందుకు రాలేదో తెలియదన్నారు. అవునా, అయితే ఇంకో పని చేయొచ్చు. వినీల్, మీ మామయ్య గారు అబ్బాయి చైత్రన్ ఆ ఏరియాలోనే హాస్టల్లో ఉంటున్నాడని చెప్పావు కదా, అతన్ని ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి ఎంక్వైరీ చేయమని చెప్పు. ఈ లోపలే సహస్ర గారు నీకు ఫోన్ చేస్తే నో ప్రాబ్లం, ఓకేనా అన్నాడు సూర్యదేవ్. అతనక్కడ లేడు సూర్యదేవ్, నిన్ననే ఏదో జాబ్ ఆఫర్ ఉందని బెంగళూరు వెళ్ళాడు. వచ్చేసరికి టైం పట్టొచ్చు.
అన్నాడు వినీల్. అయినా ఫోన్ చేస్తుందిలే వినీల్, కంగారెందుకు అంటూ పక్కనే ఉన్న టవల్ తీసుకుని చేతులు తుడుచుకున్నాడు. కొద్దిసేపయ్యాక ఎవరి కారులో వాళ్ళు వెళ్ళారు. ఆ రాత్రి నిద్రపోలేదు వినీల్. తెల్లవారి టిఫిన్ తినకుండానే హాస్పిటల్కి వెళ్ళాడు. సగం ఓపీ చూడగానే విసుగనిపించి ఇంటికి వెళ్ళాడు. ఇంటికెళ్ళాక ఆలోచిస్తూ పడుకున్నాడు. ఎంతసేపు ఆలోచించినా సహస్ర ఏమైందో అర్థం కాలేదు. లైట్లు వెలిగే వరకు అలాగే పడుకున్నాడు. క్లబ్కి వెళ్ళలేదు, డిన్నర్ చేయలేదు. సహస్ర ఎప్పుడు ఫోన్ చేస్తుందో అని ఎదురు చూస్తూ నిద్రపోకుండా కూర్చున్నాడు. తెల్లవారుతుందనగా ఇక ఆపుకోలేక నిద్రపోయాడు. ఇంకా ఉంది, కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుంటానండి. అంతవరకు సెలవు. నమస్తే.